హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. రాజుగాని సవాల్. ఈ రాజుగారు ఎవరు, అసలు ఈ సవాల్ ఏంటి, ఎవరి మీద సవాల్ చేస్తున్నాడు ఏంటి తెలియాలంటే చెప్పడానికి హీరో అండ్ హీరోయిన్ మనతో ఉన్నారు. సో అసలు ఈ రాజుగారి సవాల్ ఏంటి, ఎవరి మీద సవాల్ చేశాడో, సో మనకి ట్రైలర్ చూస్తే రెండు సవాళ్ళు కనిపిస్తున్నాయి, కానీ మేజర్ సవాల్ దేని గురించి అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో రాజుగాని సవాల్ ఏంటి, సవాల్ ఎవరి మీద చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏంటి కథ? పొలిటికల్ సవాల్ లాగా అనిపించింది, అలాగే వినాయకుడి సవాల్ ఒకటి కనిపించింది, ఏంటి? ఈ ప్రశ్నకి థియేటర్లోనే సమాధానం దొరుకుతుంది. కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఒక సామాన్య కుటుంబం, మిడిల్ క్లాస్ కుటుంబంలో ఒక మనిషికి ప్రతిరోజు ఒక సవాల్, వాడి జీవితమే ఒక సవాల్. అలాంటి జీవితంలో ఒక పెద్ద సవాల్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కొందో, ఆ సవాల్ ఏంటంటే ఈ చిత్రంలో చూద్దాం. సో మీరు అన్న క్వశ్చన్కి కొంచెం పెట్టాం, కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టి మరి థియేటర్లోకి లాగాలి. ఓకే, అదే రెండు సవాళ్ళు పెట్టి ఈ రెండిట్లో ఏ సవాల్? ఓకే, సో అంటే ఈ రోజుల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా ఉంటుంది, కానీ చిన్న పెద్ద లేదు, జనాలు చూసే జనాలకి మంచి సినిమా, మంచి కంటెంట్. మీరేంటి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి అంటే ఒక సవాల్ అని కాకుండా, ఈజ్ దేర్ ఎనీథింగ్ అదర్ దాన్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఏం ఇవ్వబోతున్నారు ప్రేక్షకులకి? క్లియర్ క్లాసిక్ డ్రామా, అంటే ఒక రియల్ లైఫ్ మీకు కనబడేట్టుగా ఇక్కడ స్పెషల్గా హైదరాబాద్లో ఒక రియల్ మిడిల్ క్లాస్ లైఫ్, వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయి, సిస్టర్లు, మద్దలు, బావ అండ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఇక్కడ వినాయక చవితి లాంటి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి, అలానే దానికి ముందు అండ్ దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి జరిగితే, అంటే రియల్ ఇన్సిడెంట్స్ మాకు జరిగాయి, మా లైఫ్స్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ. దీన్ని కొంచెం సినిమాటిక్గా ప్రజెంట్ చేస్తూ మేము ప్రయత్నం చేసింది ఏంటంటే కంప్లీట్గా రియల్ పిక్చర్ మనకు సినిమాలో కనబడాలని, రియల్గా హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని కవాడిగూడలో రియల్ లొకేషన్స్లోనే షూటింగ్. ఓకే, కంప్లీట్గా 3 months వర్క్షాప్స్ చేసుకొని కంప్లీట్గా రియల్ లొకేషన్స్లో రియల్ పీపుల్ని అండ్ రియల్ టాలెంట్, మాకు వీళ్ళు కూడా ఎవరైతే నోటెడ్ టాలెంట్ కూడా డ్రామా ఆర్టిస్ట్ కొంతమంది, న్యూ ఆర్టిస్ట్ కొంచెం న్యూ లుక్ కానీ సినిమా అంతా ఒక న్యూ లుక్, న్యూ లైఫ్. మన డైలీ లైఫ్లో మీకు ఏదో ఒక సంఘటన లేదా ఏదో ఒక క్యారెక్టర్తో మీరు కనెక్ట్ అయ్యే సినిమా అండి. సో బేసికలీ హైదరాబాద్ అని చెప్పిన యూనివర్సల్ స్టోరీ. సో బేసిక్ ఎమోషన్స్ బాండింగ్, ఎమోషన్స్ అనేది ఎక్కడైనా ఒకే విధంగా, ఆ ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, అందులో ఎలా ఉన్నాయి, ఒక క్లాసిక్ డ్రామా వైపు మీకు తీసుకెళ్తుంది సినిమా. దానికి తోడు దీనికి అటాచ్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టినా, కానీ ఇక్కడ పాటలు చాలా బాగుంది. యశ్వంత్ గారు మ్యూజిక్ ఇచ్చారు, రామ్ మిరియాల గారు పాట పాడారు, అనురాగ్ కుల్కర్ణి గారు, మహాకవి గోరెటి వెంకన్న గారితో మన రియల్ లైఫ్స్కి ఎలా ఉంటాయి ఒక సంబంధించి మహా అద్భుతమైన పాట పాడారు, చాలా అద్భుతంగా. ఆ పాటకు అందరికన్నా కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, దెర్ ఆర్ మెనీ కనెక్టింగ్. ఓకే, సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే బావకి మరదలుగానేనా, లేదంటే ఇంకా ఎక్సెస్? అంటే ఈ మధ్యన హీరోయిన్స్ అనే క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయంటే చెయ్యాలి, హీరోయిన్ ఉండాలి అని నామకే వస్తే పెడుతున్నారు, కానీ కొన్ని సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ వల్లే సినిమా తిరుగుతూ ఉంటుంది స్టోరీ. సో మీది ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ వచ్చేసి భవ్య, బావకి మరదలు. సో బావకి ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ లాగా త్రూఅవుట్ ద మూవీ. తను బావ వేరే అమ్మాయిని చూసినా కూడా తను జెలస్ అవ్వడం, పొసెసివ్ అవ్వడం ఉంటుంది, కానీ అయినా కూడా బావకి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది మూవీ, త్రూఅవుట్ ద మూవీ. ఎండింగ్ వరకు మీరు నా నుంచి అయితే ఒక మంచి క్యారెక్టర్ని చూస్తారు. ఓకే, మీరు అన్నట్టు క్యారెక్టర్కి మంచి అవకాశం ఉంది అండ్ ఎమోషన్స్ కూడా చాలా ఉంటాయి. మీరు రెగ్యులర్ హీరోయిన్స్ కాకుండా ఎస్ ఆమె న్యాయం చేసిందనే ఫీల్ మాత్రం. ఓకే, ఇంకో హీరోయిన్ కూడా ఉన్నారు కదా, ఆవిడని అంటే ఇవి జెలస్ ఫీల్ అవ్వాలని పెట్టారా ఆవిడ క్యారెక్టర్? అంటే రితికా చక్రవర్తి చేశారు యాక్చువల్గా. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్లో వినాయక చవితి సందర్భంగా డిఫరెంట్ పీపుల్ వస్తారు. అవును. సో వచ్చినప్పుడు ఆ రాజు అనే క్యారెక్టర్ యూ విల్ గెట్ ఇన్ టు యాక్ట్, అంటే అది జనరల్గా కావాలని పెట్టింది. అక్కడ జరిగే సిచ్యువేషన్లో ఉన్న ఎట్లాంటి అనుభవాలు ఎలా నెక్స్ట్ లెవెల్లో ఎలా దానికి
దారి తీస్తాయి అనే దాంట్లో అక్కడ ఆమె హీరోయిన్. ఆమె కూడా షీ ప్లేడ్ గుడ్. ఏదో గ్లామర్కి ఒక పాటకు వచ్చి వెళ్ళిపోయింది. మీరు జస్టిఫికేషన్ ఉంటుంది. ఓకే. సో ఎంత రన్ టైం ఎంత సార్? 2 hours. 2 hours 1 hour క్రిస్పీ టైంలోనే. క్రిస్పీ టైం. ఓకే. సో యా, కమింగ్ టు యువర్ క్యారెక్టర్, అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు మెయిన్ క్యారెక్టర్ మనకి ఎలా ఉంటుందంటే, ఒక సినిమా చూస్ చేసుకున్నాం అంటే ఇక్కడి నుంచి, బికాజ్ యూఆర్ న్యూ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ, ఫస్ట్ సినిమా స్క్రీన్ మీద చూసుకోవాలి అన్న ఇదొకటి ఉంటుంది. కానీ ఈ సినిమా స్టెప్పింగ్ ఫర్ ద నెక్స్ట్ మూవీస్. సో నెక్స్ట్ మూవీస్కి ఈ మూవీ ఎంతవరకు మీకు హెల్ప్ అవుతుంది, ఇది మూవీ నేను చేస్తే నాకు ఖచ్చితంగా దీని ద్వారా ఒక ఫ్యూచర్ ఉంటుంది అనే పాయింట్ మీకు ఏ పాయింట్ విన్నప్పుడు కలిగింది మూవీలో? అంటే ఒక బావకు మరదలు లేదా ఒక హీరోయిన్ అని కాదు, వాట్ ఈస్ దట్ పాయింట్ యూ హ్యావ్ కన్? డీ గ్లామరస్ రోల్, ఆబ్వియస్గా ఒక సింపుల్ మిడిల్ క్లాస్ డీ గ్లామరస్ రోల్ కావాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. నాకు అదే క్యారెక్టర్ వచ్చింది, నేను అదే క్యారెక్టర్ చేశాను. ఫ్యూచర్లో కూడా గ్లామరస్ రోల్స్ వస్తాయి కూడా చేస్తాను, బట్ ఇలాంటివి వచ్చి ఒక క్యారెక్టర్కి వేరియేషన్ ఉన్న అలాంటి ఒక క్యారెక్టర్స్ అయితే చూస్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ వరకు అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమైనా ఉంటాయా మీ క్యారెక్టర్ ద్వారా, లేదంటే స్మూత్గా అలా ట్రావెల్? లేదు, స్మూత్గా ట్రావెల్ అయిపోతుంది. స్మూత్గా ట్రావెల్. అండ్ భయ్యా, మీకు ఒక క్వశ్చన్ ఉంది. టీజర్ చూసా, ట్రైలర్ చూసా, టీజర్ని ఇటు తిప్పి ఇటు మార్చి ట్రైలర్ కింద రిలీజ్ చేసినట్టు అనిపించింది నాకు. సేమ్ కంటెంట్ లాగా 1-2-3 సీన్, అంటే లెంత్ పెరగాలి కాబట్టి ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక ఫైట్ సీక్వెన్స్ వేశారు. డైలాగ్ ఫస్ట్ డైలాగ్ లాస్ట్లో, లాస్ట్ డైలాగ్ ఫస్ట్లో. కాదు, ఏమైందంటే దీనికి ఒక ట్విస్ట్, ఇక్కడే ట్విస్ట్. యాక్చువల్ మేము ట్రైలర్ ఫస్ట్ కట్ చేసాం. ఓకే. ట్రైలర్ కరెక్ట్ పర్ఫెక్ట్గా కట్ అయ్యింది. సో మళ్ళీ టీజర్ లాంచ్ చేద్దాము, అసలు దానికి మినీ చేయాలంటే దాంట్లో 1 minute తగ్గట్టుగా పాయింట్స్తో కట్ చేసాము. టీజర్తో ట్రైలర్ రాలేదు, ట్రైలర్తో టీజర్ వచ్చింది. ట్రైలర్ ఫస్ట్ కట్ చేశారు, ట్రైలర్ కట్ చేశారు. సో దాని నుంచి టీజర్ కట్, అందువరకే మీకు మ్యాచింగ్ ఉంటాయి. ఓకే. అండ్ ఈ సినిమాలో పొలిటికల్ డ్రామా కూడా ఉంది కాబట్టి, అంటే మీరు ఏదో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ప్రకారం అని కూడా చెప్తున్నారు. సో మీకు పొలిటికల్గా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంది? పొలిటికల్ టచ్ ఉంది నాకు. ఓకే. అక్కడ జరిగిన సంఘటనలు కూడా అందువరకే దీంట్లో పెట్టాము. దట్ డజంట్ మీన్ దట్ కంప్లీట్ పొలిటికల్ సినిమా. అంటే రియల్గా జరిగే సంఘటనలో పార్ట్ ఆఫ్ అన్ని సంఘటనలతో పాటు ఇది కూడా ఒక సంఘటన అన్నట్టుగా జరుగుతూ దాన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎలా దాన్ని డీల్ చేశారు అనే దాంట్లో కూడా తీసుకెళ్ళాం. ఓకే. సో మీ ఫేవరెట్ పొలిటికల్ లీడర్ ఎవరు? మా ఫేవరెట్ లీడర్స్ చాలా ఉన్నారు, బట్ ఐ ఆల్వేస్ లైక్ వైస్ రాజశేఖర్ రెడ్డి గారు. సో ఆయనకి మామూలుగా అంటే ఏ రకంగా ఆయనకి పీపుల్ యాక్చువల్లీ నాట్ ఏ అంటే ఒకరు మీరు ఏ పార్టీ ఏంటి అని చూడండి, ఆయన గడపకు వచ్చారు అంటే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. తర్వాత ఏ పార్టీ అని అవును, మీ తర్వాత మీరు ఎవరు అన్నారు, మీరేంటి మీకేం పని చేసిన తర్వాత చూస్తాడు. జనాల్లోకి ఫస్ట్ అంటే మేబీ ఎన్టీ రామారావు గారు వెళ్ళినారని చెప్తారు. ఎన్టీఆర్ గారు చాలా డెప్త్లోకి వెళ్ళారు, ప్రజల నాయకులు. ఆయన తర్వాత అంటే ఆయన నేను చూడలేదు ఎప్పుడు ఎన్టీ రామారావు, ఈయన నేను చూశాను. ఆయన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్న వ్యక్తి అని నాకు రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ పరంగా కాదు, ఈజ్ ఏ రియల్ పబ్లిక్ లీడర్ అన్న ఫీలింగ్ ఇస్తుంది. అండ్ ఈ షోన్ దట్ నాయకుడు అనేవాడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి కానీ ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ప్రూవ్ చేసిన వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఐ ఆల్వేస్ అడ్మైర్. సూపర్ సార్. ఐ ఆల్వేస్ లవ్. అంటే ఆయన పేరు చెప్తేనే గురించి కనబడుతుంది మీలో ఎక్సైట్మెంట్ ఆయన గురించి చెప్తున్నప్పుడు, ఒక చంద్రముఖి వైపు. రైట్. సో సంజయ్ గారు, మీకు సంజయ్ కదా, మీకు అంటే ఇండస్ట్రీలోకి రావడానికి మనకంటూ ఒక పర్సన్ ఇన్స్పిరేషన్ ఉంటారు. ఎప్పుడైనా కూడా వాళ్ళ సినిమాలు చూస్తూ పెరగడమో, లేదా వాళ్ళ క్యారెక్టర్స్ని మనం ఇంట్లో డ్రామాటిక్గా ఎవరు లేనప్పుడో, లేదా అందరూ ఎదుర్కొన్నానో అరే సేమ్ వాళ్ళ చేస్తున్నారు. సో అలాంటి పర్సన్ మీకు ఇండస్ట్రీలోకి రావడానికి హూ ఇస్ దట్ పర్సన్ హూ ఇన్స్పైర్? సౌందర్య గారు. చిన్నప్పటి నుంచి అంటే నేను చాలా చిన్నగా ఉండే అప్పుడు తన మూవీస్ అయినా డాడీ వాళ్ళు ఇంకా చూస్తూ ఉంటారు కదా, మా ఫాదర్ మదర్ ఆ మూవీస్ చూస్తుంటారు కదా, నేను చిన్నగా ఉన్న ఆ మూవీస్ అన్ని చూసేదాన్ని, పాత మూవీస్ అన్ని. సో ఆమెను చూసి ఒక ఇన్స్పిరేషన్, తనలా నేను చెయ్యాలి, కొంచెమైనా చేసి చూపించాలి అందరికీ అని ఒక ఉండేది. సో అదే చేద్దాం అనుకున్నాను, కానీ మన దగ్గర తను ఇప్పుడు లేరు.
తను ఉంటే మాత్రం ఇండస్ట్రీ ఎక్కడో ఉండేది ఇప్పుడు. మ్మ్. తనలా కాకపోయినా కొంచెం అయినా అందులో ఒక 0.1% అయినా చేయగలగాలి. బాగా ఇష్టమైన సినిమా ఏదో ఆవిడ చేసింది? నరసింహ. నరసింహ. ఎందుకు అంటే ఆవిడ అందులో ఆవిడ క్యారెక్టరైజేషన్ సింపుల్గా భయపడుతూ ఉండడం, అలాగే నాకు అలానే ఇష్టం. సింపుల్గా కొంచెం భయపడుతూ రెస్పెక్ట్ఫుల్గా అలా ఉండడం నాకు చాలా ఇష్టం. ఓకే. ఆవిడ సినిమాల్లో అరే ఈ సినిమా నచ్చలేదు ఎందుకు చేశారు సౌందర్య గారి సినిమా అనిపించిన సినిమా ఏదన్నా ఉందా? అది నేను గుర్తు రావట్లేదు. ఒక సినిమాలో తను బాబ్ కట్ చేసుకొని ఉంటారు ఒక సినిమాలో, అది నేను గుర్తులేదు. అందులో కొంచెం ఎందుకు చేశారు అనిపించింది. అంటే కొంచెం అందులో వెస్టర్న్లో ఉంటారు కొంచెం, సో తనకి సూట్ అవ్వలేదేమో అనిపించింది. మనం ఏం చెప్పలేము దాని గురించి. ఓకే. అంటే యాజ్ అ ఫ్యాన్ మనకంటూ ఫీల్ ఉంటుంది కాబట్టి. సో మీకు ఎవరన్నా ఉన్నారన్న అలా ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీ? ఆల్వేస్ మెగాస్టార్ చిరంజీవి గారు. అందరికి తర్వాత లెవెల్లో చాలా మన లెవెల్లో గ్రేట్. అంటే ఏ సినిమా దగ్గర నుంచి ఆయనకి ఫ్యాన్ అయ్యారు? చెప్పాలంటే ఇలాంటి సినిమాలు కూడా చాలా అంటే జోక్ ఇంకా స్టార్డమ్ ఉన్న వ్యక్తి ఆంత లోపల్లో వెళ్ళి చెప్పులు కొట్టుకుంటూ ఈవెన్ రుద్రవీణ లాంటి సొంత బ్యానర్లు, నాట్ ఈవెన్ కమర్షియల్ ఆలోచించారు. రుద్రవీణ లాంటి ఒక మంచి క్లాస్ సినిమా. ఇప్పుడు చూడండి మీరు రుద్రవీణ అవును, ఇంత బాగుంటుంది. రుద్రవీణ కానీ ఆపద్ బాంధవుడు ఇంత అక్కడ ఇంకా ఇంప్రెస్ కమర్షియల్ ఈజ్ ఆల్వేస్ అందరికి నచ్చుతారు. ఆ సెకండ్ యాంగిల్ కూడా చాలా మంది గ్రేట్. ఓకే. సో మీకంటూ ఈ సినిమాలో, ఈ సినిమాని కాదు మామూలుగా ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ రోల్ అంటే ఒక డ్రీమ్ రోలో ఒక ప్రాజెక్టో మనకు ఉంటుంది, ఎప్పటికైనా కూడా అలాంటిది ఒక క్యారెక్టర్ చేయాలి అనే థాట్ పెట్టుకునే వస్తాయి ఇండస్ట్రీకి. అలాంటి క్యారెక్టర్ కానీ లేదా డ్రీమ్ జోనర్స్ విచ్ యూ లైక్ టు వాచ్ ఆర్ విచ్ యూ లైక్ టు పోర్ట్రే యువర్ సెల్ఫ్ అలాంటివి ఉన్నాయి? ఫస్ట్ అయితే డీ గ్లామరస్ రోల్ నేను చేసింది కూడా ఈ మూవీ, అందుకే గ్లామరస్గా కనిపించాలని నాకు అస్సలు లేదు. ఎందుకు అంతలాగా అంత ఫస్ట్ నుంచి కూడా చాలా ఎక్కువగా నాకు ఈ మాట ఎందుకు కంప్లీట్లీ డీ గ్లామరస్గా ఎందుకు దాని మీదే? ఏమో నాకు అలానే చేయాలని, అంటే కొంచెం ఒక అది కూడా కంటెంట్ ఉన్నవి చేయాలని ఇష్టం. ఏదో ఊరికే చేసి పాడేసామని కాకుండా కంటెంట్ ఉండాలి, ఒక ఇంపార్టెన్స్ ఉండాలి ఆ క్యారెక్టర్కి. అలాంటి మూవీ వస్తే ఏదైనా సరే చేస్తాను. గ్లామరస్ రోల్ కూడా చేస్తాను, బట్ అది కొంచెం బిట్ టఫ్ అనిపిస్తుందేమో అనిపించింది. ఓకే. మేము మైట్ బి గ్లామర్ ఈజీ అనుకుంటారు, మీరు ఏంటో గ్లామర్ టఫ్ అంటున్నారు. సో డిఫరెంట్గా ఉన్నారు. అంటే ఇలా చెప్తున్నప్పుడు క్యారెక్టరైజేషన్స్ రావడం కూడా కష్టం అవుతుంది కదా. సో ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు. గ్లామరస్కే ఎక్కువ ప్రిఫర్ చేసే డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మీకు ఆ రోల్స్ రావాలి అన్నప్పుడు దే విల్ థింక్ అరే సంధ్య నీ క్యారెక్టర్కి ఎందుకు తీసుకోవాలి అని. సో అలాంటి దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి అప్పుడు? అంటే డెఫినెట్గా నా బెస్ట్ అయితే నేను ఇస్తాను. ఒకవేళ వస్తే డెఫినెట్లీ ఐ ట్రై మై బెస్ట్, ఐ గివ్ మై బెస్ట్. కానీ నాకేమో ఛాలెంజింగ్ అనిపిస్తుంది, అది ఒకసారి చూడాలి. బట్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వేరియేషన్ ఉండాలి. మనం సమంత గారిని తీసుకుంటే తను ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కలా ఉంటారు, సేమ్ ఎక్కడ కనిపించారు మనకి. సో నేను కూడా అలాంటి ఒక క్యారెక్టర్స్ని చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. సో అన్న, మీరు రాజుగారి సవాల్ ఈ కథని ఎంచుకున్నారు అనేటప్పుడే మనకి ఒక పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే ఇట్ టేక్స్ సమ్ ఆస్పెక్ట్స్ ఉండాలి. సో ఇందులో మాకైతే సవాల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ కనిపించింది, ఎమోషన్ ఈ రోజులు జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఒకటి హై ఇచ్చే సీక్వెన్సెస్, హై ఎలిమెంట్, హై యాక్షన్ ఉండాలి, లేదా దానికి తగిన ఎమోషన్ ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది మన సినిమాలో? ఇచ్చే కంటెంట్ కన్నా దీంట్లో ఎక్కువ ఎమోషన్ అండ్ డ్రామా, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ దాని మీదే బేస్ చేసుకుంటాం. మేజర్ మీకు ఎమోషన్స్. ఓకే. అంటే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మూవీలో త్రూ అవుట్? యాక్చువల్గా యశ్వంత్ నాగ్ గారు 5 సాంగ్స్, ఈవెన్ ఒక ర్యాప్ సాంగ్ కూడా ఉంది. ఓకే. ర్యాప్ సాంగ్, మెలోడీ సాంగ్, సెంటిమెంట్స్, మాస్ అన్నీ మిక్స్ ఉన్నాయి. దాంతోపాటు అడిషనల్గా డ్యూరింగ్ ద మూవీ మేకింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మనకి 2 అడిషనల్ సాంగ్స్ అంటే మౌంటైన్స్, ఆల్మోస్ట్ 7 సాంగ్స్. సో ఇట్స్ మ్యూజికల్ హిట్ రావాలి అంటే ఆ లెవెల్లో. అంటే చాలామంది ఈ మధ్యన మనం మాట్లాడుతున్న ఉన్న తక్కువ టైం, మీరు క్రిస్పీ టైం అంటున్నారు, 1 or 2 hours లోపల క్లోజ్ అయిపోతుందండి. 2 hours లోపల క్లోజ్ అయ్యే దాంట్లో 7 సాంగ్స్ ఏంటి అనే థాట్ చాలామందికి వస్తుంది. అంటే అది ఎలా అంటే సాంగ్స్ మనం డిస్ట్రాక్ట్ చేయవద్దు,
ఉన్న స్టోరీ నుంచి. ఈ మధ్యన చాలా మంది అందుకే సాంగ్స్ కట్ చేస్తున్నారు కూడా, సాంగ్స్ వద్దు మాకు అనే స్టేజ్. దీంట్లో 2 పెంచాల్సి వచ్చింది. అదే అందుకే అంటున్నా, ఈ 2 hours టైంలో 7 songs అనేది. 5 అనుకున్నాము, 2 పెంచాం. ఓకే. ఏమైందంటే యాక్చువల్లీ మేము బిఫోర్ బీజిఎం వెళ్ళే ముందు దెర్ వర్ 5 songs. బీజిఎం వెళ్ళేసరికి 2 songs బీజిఎంలో మనీ జనాన్ని అని 2 యాడ్ చేసాం. మేము ఫస్ట్ వద్దనుకున్నాం, సేమ్ మీలాగనే మా ఒపీనియన్ కూడా. ఈ సాంగ్స్ ఇప్పటివరకు పెట్టిన 5 songs కరెక్ట్గా సిచ్యువేషన్ బట్టి సెట్ అయినాయి. ఎక్స్ట్రా వద్దు అనుకొని ఎప్పుడైతే బీజిఎం అవుట్పుట్ తీసుకొని మేము చూసాము, ఫిక్స్ అయిపోయాం. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టే వచ్చింది. ఓకే. ఇక్కడ కూడా ఏ సాంగ్ కూడా వితౌట్ సిచ్యువేషన్ వచ్చిందనే సమస్య రాదు. రెండోది ఏంటంటే నేను కూడా మిస్ అవుతున్నానంటే సాంగ్స్ లేని సినిమాలే చాలా చూసి అది కూడా ఒక మిస్ అవుతున్నామేమో అన్న ఫీలింగ్. మనం కొంచెం బ్యాక్ ఒక 5-10 years వెళ్ళింది. అవును, అసలు ఒక్కొక్క పాటలు 3 ఫైట్లు అనేది సినిమా అంటే పాటలు అంటే ప్రతి వ్యక్తి పాటలు అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా తీసుకున్న పాటలు తగ్గాయేమో అనిపించింది. ఇప్పుడు మా సినిమా ద్వారా కొంచెం అనేది సాటిస్ఫై చేయగలమేమో అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఎక్స్ట్రా కావాలని పెట్టారనే పాయింట్ మాత్రం జస్టిఫై అయితే అయ్యిందండి యాజ్ పర్ మా జడ్జ్మెంట్ ప్రకారం. ఓకే. సో మీకు ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకోటి, డ్రీమ్ జోనర్ ఏంటి మీకు? అంటే విచ్ టైప్ ఆఫ్ మూవీస్ యూ లైక్ టు వాచ్ మోర్ ఇన్ థియేటర్స్? ఫ్యామిలీ, ఎమోషనల్, కామెడీ అండ్ యాక్షన్. యాక్షన్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్షన్ హీరో? యాక్షన్ హీరో ఫేవరెట్ కాదు నాకు. యాక్షన్ ఫిలిం సరే, యాక్షన్ ఫిలిం కాదు, మొన్న నేను అది చూశాను, సమంత గారిది, అదేంటిది హన్నీ వస్ బనియా ఏదో ఉంటుంది, అది చూసి అంత యాక్షన్ చేసింది. నేను అనుకున్నాను అది చూసి నేను కూడా ఇవన్నీ చేయాలని. అవన్నీ నేర్చుకొని ఏదో ఒక రోజు చేయాలనుకున్నాను. ఓకే. ఇన్స్పిరేషన్గా తీసుకున్నా అది ఆ క్యారెక్టర్ని స్పెషల్గా. ఓకే. సో అంటే మీరు సౌందర్య గారు ఇష్టం అంటున్నారు, సమంత గారి క్యారెక్టర్స్ లాంటివి చేయాలంటున్నారు. ఇఫ్ మీకు ఒక బయోపిక్ చేయాలి అన్న థాట్ ఉంటే, అమ్మో ఎవరిదన్నా ఒకవేళ అలాంటి థాట్ ఏదైనా ఉంటే? వద్దు సౌందర్య గారిది, కానీ వద్దులే, మ్యాచ్ చేయలేను నేను. తనని మ్యాచ్ చేయడం చాలా కష్టం ఎవరికైనా. ఓకే. సో రాజుగారి సవాల్ ఈ సినిమా ప్రేక్షకులకి 8th August మళ్ళీ విత్ ఇన్ ఎ గ్యాప్ 1 week ముందేమో విజయ్ దేవరకొండ గారు వస్తున్నారు కింగ్డమ్. 1 week తర్వాత 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉంది, ఆల్రెడీ వచ్చి అది రన్నింగ్లో ఉంది. ఇప్పుడు తర్వాత విత్ ఇన్ వీక్ గ్యాప్ మళ్ళీ మనకి కూలీ ఒకటి, వార్ 2 ఒకటి. ఇంత పెద్ద పోటీలో August 8th కరెక్ట్ డేట్ అని అనుకున్నారా మీకు రిలీజ్? అంటే 2 సినిమా పండుగ జరుగుతున్నప్పుడే మన సినిమా కూడా రావడం అనేది ఒక హ్యాపీ. మంచి సినిమా పండుగ, అన్నీ కంటిన్యూ సినిమా పండుగ. తర్వాత గణేష్ పండుగ, వినాయక చవితి పండుగ, మా సినిమా కూడా వినాయక చవితి. రాఖీ పండుగ, అక్క చెల్లెలు సెంటిమెంట్ ఉన్న సినిమా రాఖీ పండుగ. 4th ఏంటంటే నేను చూసేది, మనము బజార్లోకి వెళ్తే 100 దుకాణాలు ఉంటాయి, ప్రతి దుకాణానికి దాని గిరాకీ ఉంటుంది. సో మా సినిమాకి మా గిరాకీ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. చాలా మంచి పర్ఫెక్ట్ ఆన్సర్, అసలు మామూలుగా లేదు. అంతే, దేని గిరాకీ దానికి ఉంటుంది, ఎవరితో కంపేర్ లేదు, అంత స్థాయి కూడా కాదు మనది. మా చిన్న దుకాణం అనుకున్నాం, చిన్న దుకాణానికి ఎంత గిరాకీ వస్తే అసలు. కాకపోతే ఆ వర్షం పడ్డప్పుడే నీళ్ళు పట్టుకోవాలన్నప్పుడు, ఇప్పుడు ప్రేక్షకులు వర్షం పడుతుంది, అందులో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయి. రైట్. మీరేం చెప్తారు ఈ సినిమా గురించి ఆడియన్స్కి? అంటే థియేటర్కి రావాలి అనేది ఆడియన్స్ అసలు తగ్గిపోయింది కూడా ఈ రోజుల్లో, అలాంటి ఆడియన్స్ని రప్పించాలి థియేటర్కి. సో రప్పించాలంటే వాట్ ఈస్ ద కంటెంట్ యువర్? చిన్న పిల్లల నుండి ఓల్డ్ పీపుల్ వరకు ఎవరైనా ఈ మూవీ చూడొచ్చు. నేను మాటిస్తున్నాను, మూవీ నుంచి బయటికి వెళ్ళిన ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామని ఒక హ్యాపీనెస్తో వెళ్తారు. ఓకే. చూడండి, ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం అంటున్నారు. అండ్ ఆల్సో ఈ రోజుల్లో కంటెంట్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం. సో కంటెంట్ ఈజ్ ద హీరో. ఆ కంటెంట్ని నమ్ముకుని ఒక మంచి సినిమాతో రాజుగారి సవాల్ అంటూ మన ముందుకు వస్తున్నారు. అండ్ ఆ సవాల్లో ఖచ్చితంగా రాజుగారు గెలుస్తారు, కానీ ఎలా గెలిచారు అనేది తెలుసుకోవాలంటే మటు ఖచ్చితంగా సినిమా చూడాలి. సో August 8th in theaters. అండ్ థ్యాంక్ యూ భయ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అనుకున్న సక్సెస్ మీకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు కూడా మంచి క్యారెక్టర్స్ మీరు అనుకునేవి రావాలి. అండ్ ఏమో మైట్ బి ఇన్ ఫ్యూచర్ ఆ అభినయం ఏమన్నా చేయగలిగితే సౌందర్య గారి బయోపిక్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఆవిడది ఎలా ఉంటుంది అని. సో వీఆర్ హోపింగ్ ఇట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్
ఇంకా మంచి మంచి సినిమాలు మీ నుంచి రావాలి, మమ్మల్ని ప్రేక్షకులు అలరిస్తూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.